జీవిస్తారు, సమర్పణతో కూడిన జీవితాలు జీవిస్తారు, వారికి దేవుడిచ్చేది పరలోక ప్రవేశం. లేక ఈ మాట చెప్పాలి, పరలోకపు ఆహ్వానం. పెళ్లికి అందరికీ లేదా ఆహ్వానం, పరలోకపు ఆహ్వానం కొందరికి. వారు ఎవరు అంటే చెప్పండి, కన్యకలుగా ఉన్నవారికి మాత్రమే. ఈ రోజు నేను అంటాను, నేను చదువుకున్న 20వ అధ్యాయంలో 2 రకాల గుంపులు కనబడుతున్నాయి. ఒకరు బుద్ధి కలిగిన కన్యకులు, రెండవది బుద్ధి లేని కన్యకులు. ఇప్పుడు మీరు గమనించండి, బుద్ధి కలిగిన కన్యకుల క్వాలిటీస్ ఏమిటని ఆలోచన చేస్తే వారు కన్యకలుగా ఉన్నారు. రెండవదిగా వారు అన్ని విషయాలు ప్రిపేర్డ్ కలిగి ఉన్నారు. వారు ఈరోజు మన జీవితాల్లో అదే జరుగుతాం. ఒకవేళ నిజంగా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు లాభం వచ్చేస్తే ఎప్పుడు లేని తక్కువగా ఉన్నాం మనం. మన సంగతి ఏం కావాలి? రోజు గడిచే కొద్దిగా మనం వ్యక్తులు చూచి వాళ్ళని చూచి బలహీనపడిపోతున్నాం, చల్లారిపోతున్నాం. అయ్యో యజమానుడు లేడు, యజమానురాలు లేదు అని బలహీనపడిపోతున్నాం. అని నేను మాట చెప్పంటారా? మనందరికీ యజమానుడు యేసు ప్రభువు అని మన చూపు ఆయన వైపు నిలిపి ఆయన పరిచయంలో మనం అడుగులు వేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరు ఉన్నా లేకపోయినా పరిచయం ఏది ఆగేది కాదండి. ఇది కొనసాగుతూ దేవుని రాజ్య వ్యాప్తి వరకు ముందుకు నడిపించబడింది. దేవుని మహిమ కలుగుగా. కాబట్టి ఆ దర్శనం అక్కగారు అదే దర్శనం కలుగుగా, ఆ దైవిక దర్శనం ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించి మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా నడిపిస్తూ నేటి వరకు నిజంగా మీరు కూడా అమూల్యమైన సహకారం వారికి అందించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాల సహాయాలు పొందుకున్నారు. బహుశా వారు ఇక్కడ చెప్పలేకపోవచ్చు, కానీ పరలోకంలో రోజు మన గురించి చెప్పేటువంటి ధన్యకరమైన అవకాశం ఉన్నదండి. నేను ముగిస్తూ ఉన్నాను. కన్యకలుగా ఉన్న వారికి ఆయన పెళ్లి కుమారుడు తద్వారా పరలోక ఆహ్వానం. మొదటి మాట పరలోక ఆహ్వానం, అందరికి ఆహ్వానం కాదు, పరలోక ఆహ్వానం కన్యకలుగా ఉన్న వారికి మాత్రం. ఇక రెండవదిగా మనం చదవగలిగితే ఎవరికి ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు అంటే బుద్ధి కలిగి ఉన్న వారికి ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. మీరు తర్వాత చదివితే మత్తయి సువార్త 25:3-7 చదివితే బుద్ధి కలిగి ఉన్న వారికి, ఈ బుద్ధి కలిగి ఉన్న వారు దివిటిలో నూనె కలిగి ఉన్నారు, మెరుగుగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన సమయానికి లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? రాష్ట్రపతి చెప్పండి, ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో వారికి మాత్రమే పెళ్లి కుమారుడు. అమ్మ మీరు అనొచ్చు, అయ్యా బుద్ధి మేము కలుగున్నాం కదా, నిజం చెప్పమంటారా? ఈరోజు చాలా మంది జీవితాల్లో మన ఇంటిలో 10 మంది ఉంటే అందులో ఒక్కడే రక్షించబడుతున్నారు. మిగతా 9 మంది కూడా యొక్క రక్షణ విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నేను అటువంటి వారు బుద్ధి లేని వారిగా ఉంటారు. కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబాన్ని ప్రభు దగ్గర నడిపించాలి, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధించాలని ఆలోచన లేని వారు, బుద్ధి లేని వారు.